మగవాళ్ళందరూ కూర్చున్నారు వలసలుగా వచ్చి గుంటూరుకు వచ్చి, ఇతర రాష్ట్రాలు కూడా కాదు, గుంటూరుకు వచ్చి పనులు చేస్తాం. నేను స్వయంగా ఆనాడు నేను చూశాను. ప్రత్యేకంగా ఆలూరు, మంత్రాలయం, ఆ ఆదోని, ఆ బెల్ట్లో నేను అది స్వయంగా నేను చూస్తాం కూడా జరిగింది. నీరు కోసం కూడా బిందెలు మోసుకుంటూ వెళ్తాం, నేను స్వయంగా చూస్తాం కూడా జరిగింది. గారు ఉప ముఖ్యమంత్రి పవనన్న గారితో ఆనాడు మేము జాయింట్ మేనిఫెస్టో మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా ఇది ప్రతి ఇంటికి కుళాయి అనేది అక్కడి నుంచి వచ్చిన ఆలోచనని గౌరవ సభ్యులు కూడా మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినట్లు మీరు చూస్తే లిటరసీ రేట్లో కానివ్వండి, ఎన్రోల్మెంట్ రేషియోలో కానివ్వండి, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు మనం చూస్తే వాస్తవంగా ఇప్పుడున్న కర్నూలు జిల్లా వెనుకబడింది అంటే ఎలాంటి డౌట్లే. అందుకే అధికారులు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, ముందర రిక్రూట్మెంట్ చేయాలా, ప్రభుత్వ విద్యను అక్కడ బలోపేతం చేయాలా. విచిత్రం ఏంటంటే ఓకే ప్రభుత్వ విద్య వెనకబడి ఉంది, ప్రైవేట్ రంగంలో ఉందా అంటే కూడా అది కూడా లేదు. కర్నూలు జిల్లాకు వచ్చేగల అక్కడ అది కూడా అవకాశం లేకుండా, అంటే పిల్లలకి ఎక్కడ అవకాశం లేకుండా పోయింది. అందుకే ఎక్కువ శ్రద్ధ పెట్టాం, ఫోకస్ చేసాం, ఎక్కువ పోస్ట్ కూడా కర్నూలు జిల్లాకే ఇష్టం కూడా జరిగింది అధ్యక్ష. ఆనాడు హామీ ఇచ్చా, హామీకి ఎప్పుడు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఒక రోజు అటు ఇటు ఆలస్యం అవ్వచ్చు తప్ప ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే సత్తా ఈ ప్రజాప్రభుత్వం ఉందని ప్రజలందరూ కూడా నేను తెలియజేసుకుంటూ, గౌరవ సభ్యులు చెప్పినట్లు అధ్యక్ష, తప్పనిసరిగా యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలా, అద్భుతమైన విశ్వవిద్యాలయాల్ని మనం తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. తద్వారానే మన పిల్లలకి మెరుగైన అవకాశాలు కూడా వస్తాయి అధ్యక్ష. ఇప్పుడు చూస్తే సబ్జెక్ట్ స్పెసిఫిక్ యూనివర్సిటీస్ వచ్చినాయి. ఇప్పుడు లా యూనివర్సిటీ ఎలా వచ్చిందో, స్పోర్ట్స్ యూనివర్సిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన సింగపూర్కి డెలిగేషన్ తీసుకెళ్తే గౌరవ ముఖ్యమంత్రి గారు డెలిగేషన్లో మేము వెళ్ళాం. అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా వెళ్ళాం. అక్కడ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఇంటర్సెక్షన్ ఎలా జరుగుతుంది అనేది మేము స్వయంగా కూడా చూసుకుంటాం జరిగింది అధ్యక్ష. చివరి విషయం అధ్యక్ష, డిఎస్సి అనేది ఈ కూటమి ప్రభుత్వానికి గర్వకారణం అధ్యక్ష. నిన్న కొంతమంది సభ్యులు ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో మా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో ఎక్కువ మంది టీచర్స్ ఆయన నియోజకవర్గం నుంచి వచ్చారు. సో ఎక్కువ సెల్ఫీస్ అయినాయి. అందరూ నిన్న ఒక 2 గంటలు ఫోటోలు కూడా దిగారు. అందరు కిందకు వచ్చినారు, కొంచెం ఇబ్బంది పడ్డారు అనేది అంటే కొన్ని లోటుపాట్లు జరిగినాయి అనేది కొంతమంది నాకు చెప్తాం జరిగింది. అది ఇంకోసారి జరగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తా అధ్యక్ష. ఫస్ట్ టైం మీరు చూస్తే ఈ డిఎస్సిలో మన ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అయిన ఫస్ట్ టైం డిఎస్సి చేసాం అధ్యక్ష. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ కూడా పకడ్బందీగా అప్లై చేసాం. స్పోర్ట్స్ కోటా కూడా అధ్యక్ష. జనరల్గా స్పోర్ట్స్ కోటాలో అనేక ఆరోపణలు వస్తాయి, కానీ ఎలాంటి ఆరోపణలకి దారి తీయకుండా అధికారులందరూ కూడా బాగా కష్టపడ్డారు. దానికి గౌరవ సభ్యులు మాకు ధన్యవాదాలు తెలుపుకున్నందుకు నా తరఫున కూడా మేము కమిట్మెంట్తో పనిచేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పారు, నిర్వహించాలని బండేక ముందర మాకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ కెపాసిటీ వీ విల్ డిపార్ట్మెంట్లో బిల్డ్ చేసి ప్రతి ఏటా ఎట్లయితే ఈసారి నిర్వహించాం అదే విధంగా నిర్వహిస్తామని గౌరవ సభ్యులందరూ తెలియజేసుకుంటాం అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన మరియు క్రమబద్ధీకరణ 3వ సవరణ బిల్లు